నమస్కారం న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి ఎద్దడి కనిపించకూడదని సీఎం ఆదేశం. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియచేయాలని సూచన. తమ హయాంలో ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశామని మాజీ సీఎం జగన్ వెల్లడి. కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తివేసిందని విమర్శ. రైతు భరోసా నిధులు ఇవ్వలేదని ఆరోపణ. తమిళనాడులోని జనసేన ఎంట్రీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ప్రజలు కోరుకుంటే తమిళనాడులోకి జనసేన అడుగు పెడుతుందన్న పవన్. సినీ నటులు రాజకీయాల్లో గెలవటం అంత ఈజీ కాదని వ్యాఖ్య. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య కనిపించకుండా చూడాలని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశామని మాజీ సీఎం జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తేసిందని, రైతు భరోసా నిధులు ఇవ్వలేదని జగన్ ఆరోపణలు చేశారు. సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో పాటు వచ్చిన గాలి, వీటి అన్నిటి కారణంగా దాదాపుగా 4,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. ఈ లింగాల మండలంలోనే కోమనూతల, తాతిరెడ్డిపల్లి, చెర్లోపల్లి, ఎగోపల్లె, పార్నపల్లె, పక్కన అనంతపురం జిల్లాలోని నిర్జాంపల్లె అండ్ రాడితోట, దాదాపుగా ఇవన్నీ 4,000 ఎకరాలకు సంబంధించిన పంట నష్టం జరిగింది. ఇక్కడే ప్రభుత్వం అన్నది ఇక్కడే మానవత్వ దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎకరాకు పెట్టుబడి ఖర్చు కనీసం అంటే ₹1,50,000 పైసలకు మాటే. తీరా పంట చేతికొచ్చే సమయానికి పరిస్థితి ఈ మాదిరిగా ఉత్పన్నం కావడంతో దాదాపుగా రైతన్నలు 10 లక్షలు, 15 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు ఇవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, పంటల బీమాకు సంబంధించి మొట్టమొదటి ఇష్యూ లేవనెత్తుతా ఉన్నా. ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఇంతకు ముందు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగేది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాను ఎత్తేసాడు. ఎత్తేయడం ఒక సిన్ అయితే, ఎత్తేయడం ఒక నేరం అయితే 2023-24కు సంబంధించిన ఖరీఫ్ అంటే 2023 జూన్లో వేసిన పంటలకు, ఖరీఫ్లో వేసిన పంటలకు 2024 మే జూన్ మాసంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఉంటే 1,280 కోట్లు కట్టి ఉంటే 2023కు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన రైతన్నలకు మేలు జరిగి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే తాను 2023-24కు సంబంధించిన ఖరీఫ్ సంబంధించిన ప్రీమియం సొమ్మును ఎగరగొట్టేశాడు కట్టకుండా. దానివల్ల ఆ 1,280 కోట్ల రూపాయలు కట్టని కారణం వల్ల 2023 ఖరీఫ్ పంట వేసిన రైతన్నకు తీవ్ర నష్టం జరిగింది. మళ్ళీ ఈరోజు 2024 ఖరీఫ్ పంటకు సంబంధించిన విషయాలు మనం ప్రస్తావిస్తూ ఉన్నాం.
జనసేన పార్టీ విస్తరణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోరిక మేరకు జరగాలని ఉంటే తమిళనాడులో జనసేన ఖచ్చితంగా అడుగు పెడుతుందని ఆయన అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంచి వ్యక్తిని, ప్రత్యర్థులపై పగ తీర్చుకునే ఉద్దేశం లేని ఆయన ఉదార వైఖరిని అభినందించాల్సిందేనని చెప్పారు. పార్టీ పెట్టడం ముఖ్యం కాదని, దాన్ని నిలబెట్టుకోవడమే ప్రధానమని అన్నారు. రాజకీయాల్లో ఎంత ఓపిక అవసరమని చెప్పారు. వినియోగదారులకి భరోసా కల్పించడానికి ఇది ఒక మంచి వేదిక అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్స్యూమర్ల క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. వినియోగదారులందరికీ కూడా వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986 అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర స్థాయి కమిషన్, అదేవిధంగా వివిధ జిల్లాలకు ఉన్న జిల్లా స్థాయి కమిషన్లు ఏర్పాటు చేయడం అనేది పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా వినియోగదారులకు భరోసా కల్పించడానికి, ఎక్కడైతే మోసపూరిత ప్రకటనల వలన, నాణ్యత లేని సరుకుల వలన వాళ్ళు ఇబ్బంది పడడం, సహజంగా అనేక సందర్భాల్లో వినియోగదారులకు ఉన్న హక్కుని ఉపయోగించుకోవడానికి కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక. అయితే సమాచార లోపం వలన పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలనే ఒక ప్రయత్నం మా శాఖ నుంచి మేము చేస్తున్నాం. ఇప్పుడే నేను కమిషనర్ గారు కూడా కోరాను, రాష్ట్ర వ్యాప్తంగా కన్స్యూమర్ క్లబ్లు ఏర్పాటు చేయడం, వీలైతే పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం. దీంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల విషయంలో మాత్రం రిడ్రెసల్ కానివ్వండి, గ్రీవెన్సెస్ కానివ్వండి చాలా బాగా రెక్టిఫై చేసే విధంగా ఈ కేసెస్ పరిష్కారంలో చొరవ చూపిస్తా ఉన్నారు. దాదాపు 1,33,757 కేసులు నమోదైతే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1,30,000 కేసులు పరిష్కారం చేశారు. జిల్లా స్థాయిలో 50 లక్షల వరకు, రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో గౌరవ కోర్టుని ఆశ్రయించి అనే ఆర్గ్యూ చేసుకోవచ్చు, లేదా న్యాయవాదుల సలహాతోటి వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఆర్గ్యూ చేసుకోవచ్చు. వినియోగదారుడికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఒక హక్కుగా, ఒక బాధ్యతగా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధమవుతాం. ఇందులో ఎవ్వరు కూడా ఒక్కరిని చూసి ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎటువంటి సంస్థ అయినా సరే, ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే, అంతిమంగా కన్స్యూమర్ ఇస్ ద కింగ్. కన్స్యూమర్ని కాపాడే విధంగా, వినియోగదారుడికి హక్కు వచ్చే విధంగా మేము నూతనంగా కొత్త ఆలోచనలతోటి ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో డిజిటల్ అవేర్నెస్ కూడా పెంచే విధంగా మేము ఒక క్యాంపెయిన్ చేపట్టబోతున్నాం ఈ సంవత్సరం నుంచి. సో జూన్ నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ, ప్రతి జూనియర్ కాలేజీల్లోనూ వినియోగదారుల యొక్క హక్కు గురించి మేము చేయాల్సిన కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే విధంగా చేస్తాం. నాణ్యతలో ఎక్కడ పొరపాటు లేకుండా, కొలతల్లో కానివ్వండి, వెయిట్స్ అండ్ మెజర్స్ లో ఎక్కడ పొరపాటు లేకుండా ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఆ విధంగా మేము బలపరుస్తూ ఉంటాం. ప్రత్యేకంగా అదనపు బెంచ్ ఈ రోజున ప్రారంభించినందుకు బెజవాడ బార్ అసోసియేషన్ లో మనస్ఫూర్తిగా నేను వారందరూ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా చొరవ చూపించారు. ఇక్కడి నుంచి వినియోగదారుడు ప్రతిరోజు మచిలీపట్నంకి వెళ్ళాలంటే అనవసరమైన ప్రయాణం, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చేటట్టు ఈ కార్యక్రమం ఈ రోజు చేపట్టాం. వాళ్ళందరినీ కూడా నేను దీన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే నిజంగా వాళ్ళు నెల రోజుల నుంచి 6 నిమిషాలు కృషి చేశారు. అది సాధ్యమైనందుకు, ఈ రోజున ఇటువంటి కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరిని వాళ్ళు చూసిన చొరవ, అట్ ద సేమ్ టైం వాళ్ళు వినియోగదారుడికి మరింత మెరుగైన సేవలు అందించడానికి చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ నుంచి మేము అందరం కూడా అభినందిస్తున్నాం. క్షయవ్యాధి రోగులను గుర్తించి చికిత్సతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి జె ఉషారాణి అన్నారు. వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధిని నివారించడం ద్వారా క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మెప్మా ఆర్పీలకి కాల పరిమితి సర్క్యులర్ ని రద్దు చేయాలని,
వేతనాలకు సంబంధించిన గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ఫేస్ రీడింగ్ రద్దు చేయాలని, కనీస వేతనాల్ని చెల్లించాలని, 5 నెలల బకాయి వేతనాల్ని వెంటనే చెల్లించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, అలాగే ఫేస్ రీడింగ్ ని రద్దు చేయాలనే డిమాండ్స్ సాధన కోసం ఈరోజు ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. 5 ఏళ్లుగా వేతనాలు పెరగలేదు. కేవలం 8,000 రూపాయలు ప్రభుత్వం నుంచి చెల్లిస్తామని, SLF నుంచి 2,000 తీసుకోమని ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ గ్రేడింగ్ విధానం పెట్టడం వల్ల 3,000 నుంచి 6,000 లోపు మాత్రమే వేతనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10,000 రూపాయల వేతనం ఎవరికి రావడం లేదు. గ్రామ సంఘాల్లో కూడా డబ్బులు లేవు. అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, 10,000 రూపాయల వేతనం ఇస్తానని చెప్పినటువంటి జీవో ఇచ్చినటువంటి ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని ప్రభుత్వమే చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం మహిళా మార్కుల పేరుతోటి పొదుపు మహిళల దగ్గర 100 రూపాయల నుంచి 200, 300 రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. మహిళా మార్కులు పెట్టారు. ఆ రోజు మేము డబ్బులు ఇవ్వం, మీరు ప్రభుత్వం నుంచే పెట్టుబడి పెట్టమంటే లాభాలు పంచుతామన్నారు. ఈ రోజు మహిళా మార్కులకు నష్టాలు వచ్చిందనే పేరుతోటి వాటిని మూసేస్తామన్నారు. మేము కోరుతా ఉంది ఏంటంటే, డ్వాక్రా మహిళలకి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కలిగించేటటువంటి పద్ధతిలో పథకాలు ఉండాలి తప్ప వాళ్ళని మరింత క్షీణింపజేసేటటువంటి పద్ధతిలో ఉండకూడదు. ఈ రోజు పొదుపు మహిళలతోటి ప్రభుత్వాలు, బ్యాంకులు వడ్డీ వ్యాపారం చేసే పని చేస్తా ఉన్నాయి. అందుకని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధిని సాధించేటటువంటి పరిస్థితి చేయలేకపోతా ఉన్నారు. ఒకవైపున ముఖ్యమంత్రి గారేమో పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఓ పచ్చళ్ళు తయారు చేసేటటువంటి ఒక డ్వాక్రా మహిళ ఆమె ఉత్పత్తి చేసినటువంటి దానికంటే కూడా తక్కువ రేటుకి ప్రభుత్వం కొంటుంది, ఎక్కువ రేటుకి మరి డ్వాక్రా మహిళకు అమ్ముతుంది. ఏ రకంగా వాళ్ళు ఆర్థిక స్వావలంబన పొందుతారని అడుగుతా ఉన్నాం. అందుకనే పొదుపు మహిళల దగ్గర మహిళా మార్కుల పేరుతో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ అంతా తిరిగి చెల్లించాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. 3 ఏళ్లకి తొలగిస్తామనే పేరుతో రాజకీయ వేధింపులు పెరిగాయి. మా ప్రభుత్వం వచ్చింది, మీరు వెళ్ళిపోండి, మా వాళ్ళు పెట్టుకోవాలి, ఇది పెరిగింది. ఆర్పీఎల్ని మూకుమ్మడిగా తొలగించేటటువంటి పని చేస్తున్నారు. సొసైటీ యాక్ట్ ప్రకారం ఒక ఆర్పీని తొలగించాలంటే SLF సంబంధించి జనరల్ బాడీ వేయాలి. ఆ జనరల్ బాడీ ఆమె ఏం తప్పు చేసిందో నిరూపించాలి, ఆ తర్వాత ఆమె తీసేయాలి. ఇవన్నీ జరగడం లేదు. రాజకీయ వేధింపులు పెరిగాయి, అక్రమ తొలగింపులు పెరిగాయి. ఈ డిమాండ్ల సాధన కోసమే మేము ఈ రోజు రాష్ట్ర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గుంటూరు నగరంలోని నగరంపాలెంలో ఉన్న మహిళా ప్రాంగణంను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసే ప్రాంగణంలో ఉన్న వివిధ విభాగాలను ఎమ్మెల్యే పరిశీలించి నిర్వహణ గురించి వాకబు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. దీనిని సద్వినియోగం చేసుకుని అధికారులు ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నాను. నిస్సహాయతకు గురైన మహిళలకు ప్రజాప్రతినిధిగా మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కిచెన్ నుంచి డాన్స్ ఫ్రిడ్జ్ ఇక్కడ వాల్యూమ్ యూజ్ చేసుకోవచ్చా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నగరం పాలనలోని మహిళా ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది. ఈ మహిళా ప్రాంగణంలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా 1 స్టాప్ సెంటరు, డొమెస్టిక్ వైలెన్స్ సెంటరు, ఈ శిశు గృహాస్ ఉన్నాయి. అదేవిధంగా కాలేజ్ ఎట్ హోమ్ ఉంది, అండ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది, స్వదార్ హోమ్ ఉంది, అండ్ రీసెంట్గా స్టార్ట్ చేసిన వనితా నివాస్ ఉంది. ఇలాగా ఇన్ని ఉన్నాయి. ఇక్కడ కేవలం మహిళల కోసం, చిన్నపిల్లల కోసం, ఇక్కడ మహిళా అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం, సెక్యూరిటీ కోసం ఈ మహిళా ప్రాంతం మొత్తం కూడా నిర్వహించబడతా ఉంది.
కాకపోతే వీటి స్థితిగతులు ఏంటి అని ఒకసారి చూద్దామని రావడం జరిగింది. చాలా చక్కగా మెయింటైన్ అయితే జరుగుతూ ఉంది. కాకపోతే బిల్డింగ్స్ అన్ని కూడా చాలా పురాతనమైన అవడం వల్ల శిథిలావస్థకు చేరున్నాయి కొన్ని. వీటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఎందరో ఆడపిల్లలు ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి ఏర్పడింది. అలాంటిది వీళ్ళు చక్కగా దానికి కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడము, కోర్టుకి డైరెక్ట్ చేయడము, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మళ్ళీ వీళ్ళు ఆ ఆడపిల్లలందరినీ సంరక్షించడం చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. అదేవిధంగా ఈ శిశు గృహాలకు వచ్చాము. చాలా మంది చిన్న పిల్లలు, తల్లులు వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలందరినీ చూడడం జరిగింది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే ఇంతమంది ఉన్నా కూడా మనకి అనేక సమస్యలు ఉండి ఎందరో ఆడపిల్లలు ఇలాగా ఇల్లు లేకుండా ఎన్నో సమస్యలతో ఉన్నా కూడా ఇక్కడ కేవలం 10 నుంచి 15 మంది మాత్రమే ఉంటున్న పరిస్థితి. అంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం మాత్రమే ప్రధాన కారణంగా కనిపిస్తా ఉంది. దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అబాండన్డ్ ఉమెన్ కి చాలా సౌకర్యాలు ఉన్నాయి. దాన్ని తెలుసుకొని ఇక్కడ చక్కగా వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఏదైతే శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని రివైవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం మహిళల కోసం నిర్వహించబడుతున్న ఈ ప్రాంగణం మొత్తం కూడా చాలా చక్కగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ కాంపౌండ్ వాల్స్ లేని పరిస్థితి, అడవిని తలపిస్తున్న ప్రాంగణం ఉన్నది. ఇక్కడ ఇదంతా కూడా మారాల్సిన పరిస్థితి ఉంది. మరి సిబ్బంది కానివ్వండి, ఇటు డిపార్ట్మెంట్ కానివ్వండి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడంతా క్లియరెన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ స్వదార్ హోమ్ చుట్టుపక్కల మొత్తం కూడా కాంపౌండ్ వాల్ లేని పరిస్థితి. మరి 18, 20 ఏళ్ళు, 30 ఏళ్ల మహిళలు ఇక్కడ రకరకాల కారణాల చేత నివసిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు కాంపౌండ్ వాల్ కానివ్వండి, వాళ్ళు ఉన్న ప్రాంగణం కానివ్వండి బాగా బాగుపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద మరి సిబ్బంది కానివ్వండి లేదంటే అధికారులు కానివ్వండి దృష్టి పెట్టి దీన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది మహిళా సంక్షేమం కోసం. దాన్ని నిర్వహించే బాధ్యత ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్క పౌరులకి ఉంది. మేమందరం కూడా అది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇటు సిబ్బంది కానివ్వండి లేదా మా ప్రజాప్రతినిధులు కానివ్వండి నిత్యం వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం పాటుపడతా ఉన్నాము. సో మహిళలు ఎప్పుడైనా అసహాయత మహిళలు ఎవరున్నా కూడా ఖచ్చితంగా మా చేయూత వాళ్ళకు ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మహిళా ప్రాంగణంలో ఉన్న చిన్న చిన్న ఈ లోపాలను సరిచేసుకొని అందరికీ అందుబాటులోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శారదా కాలనీలో 2nd లైన్ నుండి 20వ లైన్ వరకు 1.70 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను సమాభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. చందన్ బాజీ దమ్ తీసండి బాజీ బరాబర్ ఇది వీడియో కిషోర్ జీవా అమ్మ ఇది సరోజిని గారు అమ్మా ఇక్కడ దమ్
ఇరిగేషన్ అధికారులు సమన్వయ లోపంలో ఏమాత్రం మార్పు లేదు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఇరిగేషన్ నామినేటెడ్ పనులు జరుగుతున్న తీరు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పులిగడ్డ ఇరిగేషన్ పరిధిలో పంట కాలువల మరమ్మతుల పేరుతో పలు పనులను బిట్లుగా విభజించి నామినేషన్ కింద అధికార పార్టీ నేతలకు ఆ పనులపై అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అవనిగడ్డ నాగయ్యలంక సెంట్రల్ ఛానల్ మీదుగా అవనిగడ్డ లాగుల దగ్గర నుండి బందలై చెరువు వంతెన వరకు 1700 మీటర్లు 5 లక్షలతో సైడ్ ఎర్త్ పనులను ఆదివారం ప్రారంభించగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు నిర్వహిస్తున్న సదరు ద్వితీయ శ్రేణి నేత ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నాడని రైతులు వాపోతున్నారు. పనులు జరుగుతున్న తీరు గురించి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఒక దంపుడు మాటలు చెబుతున్నారే కానీ పనులు ఇష్టారాజ్యంగా చేస్తూ రేపు రైతులకు ఏం విధంగా భరోసా ఇస్తారని దీవి రైతులు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం గుడివాకవారిపాలెం, వేకనూరు గ్రామాల మధ్య అవనిగడ్డ నాగయ్యలంక రహదారిపై ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాగా నాగయ్యలంకకు చెందిన నాగబాజీబాబుకు తీవ్ర గాయాలు కావడంతో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. స్వల్ప గాయాలైన రెండో వ్యక్తి సాయి గోపాల్ అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన అవనిగడ్డ పోలీసులు. బయలుదేరాడంటే లేదా దగ్గర ఉందంట బండి. ఇంకా నీకేం కాలం వేసవి ప్రణాళికపై డిజాస్టర్ మేనేజ్మెంట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి ఎద్దడి కనిపించకూడదని సీఎం ఆదేశం. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియచేయాలని సూచన. తమ హయాంలో ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశామని మాజీ సీఎం జగన్ వెల్లడి. కూటమి ప్రభుత్వం వస్తూనే బీమాను ఎత్తివేసిందని విమర్శ. రైతు భరోసా నిధులు ఇవ్వలేదని ఆరోపణ. తమిళనాడులోని జనసేన ఎంట్రీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ప్రజలు కోరుకుంటే తమిళనాడులోకి జనసేన అడుగు పెడుతుందన్న పవన్. సినీ నటులు రాజకీయాల్లో గెలవటం అంత ఈజీ కాదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.